Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed what in Maths Foundation category 51 Maths Foundation classes we are completed. Now we are at what 52 Maths Foundation class. This 52 Maths Foundation class we are going to start what about plane geometry. So కొన్ని జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని మనము చూద్దాం. ప్లేన్ జామెట్రీ. సో ఈ ప్లేన్ జామెట్రీ లోపల బేసిక్ కాన్సెప్ట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ టోటల్లీ బేసిక్ జీరో కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద జామెట్రీ. జామెట్రీకి సంబంధించిన చిన్న చిన్న పాయింట్స్ గురించి మనము బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనము చూద్దాం. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ లోపల ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పాయింట్. సో కొన్ని డెఫినేషన్స్ బేసిక్ డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత we will start what our regular concept. సో వాట్ ఈజ్ మీన్డ్ బై పాయింట్? పాయింట్ అంటే ఏంటిదంటే పాయింట్ ఇట్ ఈజ్ ఏ మార్క్. పాయింట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ జస్ట్ ఏ మార్క్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ వాట్ ఎ టౌన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్ ఐటమ్. ఒక ఐటమ్ని, ఒక ఆబ్జెక్ట్ని, ఒక ప్లేస్ని చూపెట్టడం కోసము యూజ్ చేసే దాన్ని ఏమంటారు అంటే పాయింట్ అనాలి. పాయింట్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ ఏ మార్క్. ఇట్ ఈజ్ ఏ వాట్ మార్క్. ఇట్ ఈజ్ ఏ మార్క్ టు రిప్రజెంట్ వాట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ వాట్ పొజిషన్ ఆఫ్ ఎనీథింగ్. పొజిషన్ ఆఫ్ వాట్ ఎనీథింగ్. సో దిస్ వాట్ పాయింట్ హ్యాస్ నో బ్రెడ్త్. దీనికి బ్రెడ్త్ ఏమీ ఉండదు. నో లెంత్, నో ఏరియా. బ్రెడ్త్ ఉండదు, లెంత్ ఉండదు, ఏరియా కూడా ఏమీ ఉండదు. అదేవిధంగా నో థిక్నెస్ కూడా ఏమీ ఉండదు. నో థిక్నెస్. మనం ఎంత స్మాల్గా రిప్రజెంట్ చేయగలిగితే, ఎంత థిన్గా రిప్రజెంట్ చేయగలిగితే అంత థిన్గా, అంత చిన్నగా రిప్రజెంట్ చేయాలి. పాయింట్ వీ షుడ్ రిప్రజెంట్ యాజ్ పాసిబుల్ యాజ్ స్మాల్. యాజ్ స్మాల్గా మనము రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్కూల్, ఐఎమ్ వాట్ గోయింగ్ టు రిప్రజెంట్ వాట్ అవర్ స్కూల్ ఇన్ తెలంగాణ. సో దిస్ ఈజ్ వాట్ అవర్ స్కూల్. ఇట్లా సింపుల్గా రిప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ హై స్కూల్ పారుపల్లి స్ట్రీట్. ఇట్లా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం తెలంగాణ మ్యాప్ లోపల, తెలంగాణ లైక్ దిస్ ఇట్ ఈస్ ప్రెజెంట్. సో తెలంగాణ మ్యాప్ లోపల ఈ విధంగా మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనము రిప్రజెంట్ చేయాలి. పాయింట్కు ఏమైనా డైమెన్షన్స్ ఉంటాయా? మరి పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్. ఏమైనా ఉన్నాయా? నో లెంత్, నో బ్రెడ్త్, నో థిక్నెస్. సో కాబట్టి డైమెన్షన్స్ అనేటివి ఏమీ ఉండవు. మనకు ఏమీ ఉండదు. Let I want to say something about this point. Now I started. నేను ఏం చేసినాను, ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ వాట్ సిద్దిపేట్ టు హైదరాబాద్. సో సిద్దిపేట్ నుంచి హైదరాబాద్కి ఇట్లా వెళ్తా ఉన్నాను. దిస్ ఈస్ ద వాట్ ఎండ్లెస్ రోడ్ మొత్తం అటు ఉన్నది, ఇటు ఉన్నది. సో దిస్ ఈస్ ద వాట్ సిద్దిపేట్, దిస్ ఈస్ వాట్ హైదరాబాద్. సో వెళ్తున్నాను. నౌ ద పొజిషన్ ఆఫ్ మై సెల్ఫ్ ఈస్ దిస్ వన్. నేను ఇక్కడ ఎక్కడో గజ్వెల్ దగ్గరనో ఇంకా ఎక్కడో ఉన్నాను. ఇట్లా రిప్రజెంట్ చేయడం కోసం మనము యూజ్ చేసే డాట్స్, ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు? పాయింట్స్ అని అనడం జరుగుతుంది. పాయింట్ అంటాము. ఏమంటాము? పాయింట్ అని అనడము జరుగుతుంది. పాయింట్ అని మనం అంటాము. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద పాయింట్. Point is a mark. It is a mark in order to represent an object or a place or a thing in the plane. ఒక ప్లేన్లో ఉన్న, ఒక తలంలో ఉన్న, ఒక ప్లేన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక థింగ్ని కానీ రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటామంటే, రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే డాట్. దట్ డాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పాయింట్. పాయింట్ హ్యాస్ నో బ్రెడ్త్, పాయింట్కి బ్రెడ్త్ ఏమన్నా ఉందా? బ్రెడ్త్ ఏమి ఉండదు. నో బ్రెడ్త్, నో లెంత్, నో ఏరియా, నో థిక్నెస్, నో డైమెన్షన్స్ ఏమీ ఉండవు. పాయింట్, whenever we are going to represent a point, we should represent as possible as thin or as possible as small. As possible as thin or as possible as small.
Now I want to represent what a line segment. Now I want to represent what second one is what a line segment. Second one is what? Line segment. So line segment means the line which has two end points. రెండు ఎండ్ పాయింట్స్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. దీనికి ఏమంటే టూ ఎండ్ పాయింట్స్. వీ హ్యావ్ వాట్ టూ ఎండ్ పాయింట్స్. రెండు ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ లైన్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ మీ నోట్బుక్లో పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేయండి, ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఏమొస్తుంది? ఇట్లా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ లైన్ సెగ్మెంట్. అది కూడా ఒక లైన్ సెగ్మెంట్గా మనము తీసుకోవచ్చును. ఇట్ హ్యాస్ వాట్ టూ ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ వాట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద వాట్ టూ పాయింట్స్. సో దిస్ లైన్ సెగ్మెంట్ ఈస్ రిప్రజెంటెడ్ వాట్ లైక్ దిస్. సో లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి, లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి, లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి, ఆర్ ఇట్ నుంచి ఇట్ వస్తుంది లైన్ సెగ్మెంట్ ఆఫ్ బిఏ, లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి ఆర్ లైన్ సెగ్మెంట్ ఆఫ్ వాట్ బిఏ అని కూడా మనము అనడము జరుగుతుంది. ఇక లైన్ సెగ్మెంట్ మీద హౌ మెనీ పాయింట్స్ వీ హ్యావ్. ఈ లైన్ సెగ్మెంట్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటారా? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. దీని మీద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయని ఒక పాయింట్ని రిమెంబర్ చేయండి, గుర్తుపెట్టుకోండి, మెమరైజ్ చేయండి. సో లైన్ సెగ్మెంట్ హ్యాస్ వాట్ టూ ఎండ్ పాయింట్స్. ఇట్ హ్యాస్ వాట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. దాని మీద ఏముంటుంది? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటావు అనేది మనము గుర్తుపెట్టుకోండి. ఇక లైన్ సెగ్మెంట్ని మనము మెజర్ చేయగలుగుతాం. లైన్ సెగ్మెంట్ని మనము మెజర్ చేయగలుగుతాం బై యూజింగ్ ఆఫ్ వాట్ గ్రాడ్యుయేటెడ్ రూలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, గ్రాడ్యుయేటెడ్ రూలర్ ఆర్ బై యూజింగ్ ఆఫ్ స్కేల్ ఆర్ బై యూజింగ్ ఆఫ్ టేప్. బట్ మనకి ఏది అవసరమో దాన్ని యూజ్ చేసి మనం లైన్ సెగ్మెంట్ని కొలవగలుగుతాము. లైన్ సెగ్మెంట్ని మనము కొలవగలగడము జరుగుతుంది. So this is the what about the concept related to what line segment. Now let me consider another one, that is what ray. What is meant by ray? So before that, copy it. Now let me consider another one, that is what ray. Ray. What is meant by ray? Ray ante entidra? It is a line segment. Ray means what? It is a what line segment extended endlessly in one direction. So first మనం లైన్ సెగ్మెంట్ అంటే మనము ఇట్ హ్యాస్ వాట్ టూ ఎండ్ పాయింట్స్. దీనికి టూ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా కాకుండా సో దిస్ ఈజ్ ఏ వాట్ లైన్ సెగ్మెంట్ ఎండ్లెస్లీ ఎక్స్టెండెడ్ ఇన్ వన్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లోపల ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాం, ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ లైన్ రే. So ray is a what line segment. Line segment extended endlessly in one direction. ఒక డైరెక్షన్లో ఏదో ఒక డైరెక్షన్లో అది కంటిన్యూస్గా ఎండ్లెస్గా వెళ్తూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ రే. For example, let I am taking what this ray, I am taking what this is A, and what let me take this is B. So this line segment kada ఇది endless గా వెళ్తూనే ఉంటుంది. So how we represent this ray? రే ని ఏ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుందంటే we are represent like this ray AB. సో ఇదేంటిది రే AB అని మనము అనడము జరుగుతుంటుంది. దీన్ని ఏమంటాము? రే AB. సో రే AB. So now I am asking one question. So does can it be represented with what BA? Ray BA తో represent చేయొచ్చునా? So ray BA అంటే ఏంటిది? Initial point is B. This is B. It is started from B and what this is the what A and it is what extended like this. So ఇక్కడ initial point ఏమో A, ఇక్కడ initial point ఏమో B. So that's why AB is not equal to what ray BA. ఏబీ బిఏకి ఈక్వల్గా ఉంటుందా? ఏబీ బిఏకి ఈక్వల్గా ఉండదు. ఇందులో ఫస్ట్ ఏదైతే రాస్తామో దట్ షుడ్ బి ద వాట్ ఇనిషియల్ పాయింట్. దాన్ని ఏమంటాం మనము? ఇనిషియల్ పాయింట్ అని అనడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్? వన్ ఎండ్ పాయింట్. సో రే హ్యాస్ వాట్ వన్ ఎండ్ పాయింట్. సో ఫస్ట్ ఉన్న పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ఎండ్ పాయింట్. ఇట్ హ్యాస్ వాట్
one end point, one end point. So now, does it has a definite length? దీనికి డెఫినెట్ లెంగ్త్ అనేది ఉంటుందా? It hasn't no definite length because it is extending in one direction infinitely, endlessly. అది ఎండ్ అవ్వకుండా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది. So that's why it hasn't what no end point. That means what? No two end points. It has only one end point. ఒక సైడ్ మాత్రమే ఎండ్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాటర్ రే. రే అంటే ఏంటిది? రేని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? దాన్ని ఉల్టా రాసినా కూడా ఈక్వల్ అవుతుందా కాదా? కాకపోతే ఇందుకు ఎక్స్ప్లెనేషన్. దీనికి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద రే. నౌ one ray is given what like this. So this is what like this is given. So this is A point, this is what B point, this is C point, this is D point. So previously I wrote what the line, the ray has what like this. I wrote this one has what ray AB. Can I wrote what ray AC and can I wrote KAD? ఇట్లా రాయవచ్చునా? ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ రాయొచ్చును. ద ఇనిషియల్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఇనిషియల్ పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్ వన్. కాబట్టి వీ కెన్ రైట్ వాట్ ఏబి, రే ఏబి, రే ఏసి, రే ఏడి. అంటే దట్ మీన్స్ వాట్ వీ కెన్ నేమ్ రే వాట్ ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ మేనర్స్ వెన్ వీ హ్యావ్ వాట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ దట్ రే. ఆ రే మీద మనకు డిఫరెంట్ పాయింట్స్ యొక్క నేమ్ కనుక తెలిస్తే రేని ఏ విధంగానైనా రిప్రజెంట్ చేయొచ్చును. But initial point should not be changed. That means what? It can be represented like ray AB, ray AC, ray AD, but it should not be represented as what? Ray BD. Ray BD and represent cheyadu. Ray CD and represent cheyacha? No, we can't represent. Because the initial point must be what represented the first position, first point. So మనం రేని రిప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇనిషియల్ పాయింట్ తోటే స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేయాలి? ఇనిషియల్ పాయింట్ తోటే స్టార్ట్ చేయాలని ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం రేని ఎన్ని రకాల నేమ్స్ అయినా పెట్టవచ్చును. ఎన్ని రకాల అంటే పాయింట్స్ కనుక తెలిస్తే బేస్డ్ ఆన్ దోస్ పాయింట్స్ వీ కెన్ నేమ్ వాట్ రే ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ ఆర్ ఇన్ డిఫరెంట్ వేస్. సో బట్ ద ఇనిషియల్ పాయింట్ షుడ్ నాట్ బి చేంజ్. ఇనిషియల్ పాయింట్ అనేది చేంజ్ కాకూడదు. ఇనిషియల్ పాయింట్ అనేది చేంజ్ కాకుండా మనము చూపెట్టుకోవాలి. నా రే మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? మరి ఈ రే మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఎన్నైనా పాయింట్స్ ఉంచవచ్చు. దీని మీద ఎన్నైనా పాయింట్స్ని పెట్టవచ్చును. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ప్రజెంట్ అపాన్ ఏ రే. నౌ అనదర్ వాట్ పాయింట్ లెట్ వి కన్సిడర్, దట్ ఈస్ ద వాట్ కోఇనిషియల్ రేస్. కెన్ యూ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ మీన్ బై దిస్ వన్? కోఇనిషియల్ రేస్. Rays means what? A line segment extended in one direction endlessly. Co-initial rays means the rays which are started from one initial point, same initial point, OA, it extension aitune untundi. So OB, so this is the point, like this we can represent. So now OC, OD, ఇట్లా ఎన్నైనా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే దట్ మీన్స్ వాట్? ద లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండింగ్ ఇన్ వన్ డైరెక్షన్ విత్ వన్ సేమ్ ఇనిషియల్ పాయింట్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కోఇనిషియల్ రేస్. ఇక్కడ రిప్రజెంట్ చేయమన్నాడు కొన్ని కోఇనిషియల్ రేస్. ఓఏ, రే ఓఏ, రే ఓబి, రే ఓసి, రే ఓడి. These are all are the co-initial rays because they are started from same initial point. So now let me write what I am writing what like this. So itlanti two rays we have. So here P, here Q, here A. Does these are the what? Co-initial rays. ఇవి co-initial rays aitaya. So ikkada em ఏ rays unnai? AP ray and what AQ ray we have. So ఈ రెండు రేలలో ఇనిషియల్ పాయింట్స్ సేమ్. సో దట్స్ వై దే ఆర్ బిలాంగ్స్ టు ద కోఇనిషియల్ రేస్. అవి రెండేంటివి? కోఇనిషియల్ రేస్. నౌ లెట్ వి వాట్ we have what like this. So this is the what O A
Now another one, this is what, like this, BC. So now OA, ray OA and ray BC. Does these are the what co-initial rays? Ivi co-initial rays aitaya? No, initial point is not same, so that's why these are not co-initial rays. So now can I write like this? OA, ray OA and ray OB. These are the what co-initial rays? Yes, they are the co-initial rays and same ray కూడా కావచ్చును. Co-initial rays గా మనము తీసుకోవచ్చును. Co-initial rays గా మనము తీసుకోవచ్చును. So this is the what about the ray. So can we draw a ray on a paper completely? ఒక రేని కంప్లీట్గా మనం పేపర్ మీద డ్రా చేయగలుగుతామా? చేయలేము. ఎందుకంటే ఇట్ హ్యాస్ వాట్ వన్ ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లో ఎండ్ లేకుండా ఉంటుంది కాబట్టి వి కాంట్ రిప్రజెంట్ వాట్ ఆన్ ఏ పేపర్ కంప్లీట్లీ మనము కంప్లీట్గా ఒక పేపర్పై రిప్రజెంట్ చేయలేము. నోట్ చేసుకోండి పాయింట్స్. నెక్స్ట్ లైన్ తీసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకున్నాము? పాయింట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఏం తీసుకున్నాము? పాయింట్ తర్వాత సో పాయింట్, ఆఫ్టర్ పాయింట్ లైన్ సెగ్మెంట్ వి డిస్కస్డ్. లైన్ సెగ్మెంట్ తర్వాత what we discussed, ray we discussed. After ray, now we are going to discuss about line. Ray means what? Extended endlessly in one direction. Line means extended line, or what? Line segment. A line segment అంటే ఏంటంటే టూ ఎండ్ పాయింట్స్ ఉండాలి. రెండు ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. A line segment extended endlessly in both directions. Endlessly in what? Both directions. Endlessly in both directions is called line. Line means what? A line segment. This is the what? Line segment. AB is the line segment. Now it is what? Extending endlessly in both the directions. Extended endlessly in both the directions. It is called as what? Line. What it is called? Line. So this line, AB line. And we can also represent this is the what? BA line also. Because what? Extending what? Endlessly in both the directions. మనకు లైన్ సెగ్మెంట్కి ఏమి ఈక్వల్ కాదు, కానీ లైన్ సెగ్మెంట్ రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా రేను ఏబీ రే ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ రే, బట్ ఏబీ లైన్ ఈజ్ ఈక్వల్ టు బిఏ లైన్. ఎందుకంటే రెండు ఇనిషియల్ పాయింట్స్ అనేది ఏమీ లేవు, ఇటు ఎక్స్టెన్షన్ అవుతుంది అటు కూడా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి వీ కెన్ వాట్ రైట్ లైక్ దిస్. సో నౌ దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ లైన్. నెక్స్ట్ ఇంతకు ముందులాగా మళ్ళీ తీసుకుందాం ఒకటి. సో నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సో దిస్ ఈజ్ వాట్ ఏ బి సి డి and what? Extending endlessly in both the directions. Now can we represent what this line with different names? వేరు రకాల నేమ్స్ తోటి మనం రిప్రజెంట్ చేయొచ్చునా? సో చూడండి, దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ వాట్? ఏబి లైన్, వాట్ ఏసి లైన్, బిసి లైన్, సిడి లైన్, బిడి లైన్. ఎట్లయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎటువైపు కూడా ఎండ్ లెస్ లేదు కదా, కంప్లీట్గా అంటే ఎండ్ పాయింట్ లేదు కాబట్టి మనం రిప్రజెంట్ చేయొచ్చును. సో లైన్ ఇట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు, కానీ రేని మాత్రం కంపల్సరీ ఇనిషియల్ పాయింట్ నుంచే రిప్రజెంట్ చేయాలి. ఇనిషియల్ పాయింట్ నుంచే రిప్రజెంట్ చేయాలి. ఇనిషియల్ పాయింట్ నుండి మాత్రమే రిప్రజెంట్ చేయాలి దేన్ని? రేని. లైన్ని అట్లా మనము రిప్రజెంట్ చేయవలసిన అవసరము లేదు. లైన్కు హౌ మెనీ ఎండ్ పాయింట్స్ ఆర్ ప్రజెంట్? లైన్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? నో ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ అనేది ఏముండదు. ఇట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ ఎండ్లెస్లీ. అది ఎండ్ పాయింట్ అనేటివి ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎండ్ దిస్ వాట్ లైన్ హ్యాస్, డస్ ఇట్ హ్యాస్ థిక్నెస్? థిక్నెస్ ఉంటుందా? నో థిక్నెస్. డస్ ఇట్ హ్యాస్ బ్రెడ్త్? No breadth. This is has what length? Yes, infinite length.
సో దాని లెంత్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏమీ ఉండవు. లైన్కి ఏముంటుంది, లెంత్ మాత్రమే ఉంటుంది, మిగతావి ఏమీ ఉండవు. సో మనం ఇప్పుడు ఈ లైన్ లోపల ఇఫ్ ఐ వాంట్ టు సే లైన్ సెగ్మెంట్, లైన్లో లైన్ సెగ్మెంట్ అనేది బిలాంగ్ అయి ఉంటుందా, చెంది ఉంటుందా? ఎస్, దిస్ ఈస్ ద వాట్ లైన్ సెగ్మెంట్. ఈ లైన్లో ఒక పార్టే కదా. సో దట్స్ వై లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ లైన్. లైన్ సెగ్మెంట్ అనేది లైన్లో ఒక చిన్న పార్ట్గా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ నంబర్ ఆఫ్ వాట్ లైన్ సెగ్మెంట్స్. సో ఫ్రమ్ గివెన్ పాయింట్స్, నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ గురించి, ఇది లైన్ కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ అక్కడ చెప్పడం మర్చిపోయినాను. నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, నంబర్ ఆఫ్ వాట్ లైన్ సెగ్మెంట్స్ ఫ్రమ్ గివెన్ n points, given what n points. So number of what line segments with what n points, but these are what ఈ n points లోపల no 3 points are collinear. So no 3 points are collinear, then we can write what line segments n into n minus 1 by 2. How many line segments we can draw? n into n minus 1 by 2 line segments we can draw. n is what? Number of points. No 3 points are collinear. ఒకటే లీనియర్ మీద పాయింట్స్ అనేవి ఉండకుండా ఉండే సందర్భంలో దిస్ కెన్ వాట్ యాక్సెప్టెడ్. సో ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయగలుగుతాము? 5 పాయింట్స్ ఇచ్చాడు. No 3 points are collinear. So from that we can say what how many line segments we can draw? 5 into 5 minus 1 by 2. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ ఇంటూ పాయింట్ మైనస్ 1 డివైడెడ్ బై 2 వేస్తే మనకు రావడము జరుగుతుంది. ఇక మనము నెక్స్ట్ది ప్లేన్ తీసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది? ప్లేన్. సో ప్లేన్ అంటే ఏంటిది? సర్ఫేస్. ప్లేన్ అంటే ఏంటిది? సర్ఫేస్. ఏ సర్ఫేస్ ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ. A surface extended endlessly. A line segment extended what? A line segment extended endlessly is called as what? Line. సో ఇప్పుడు ఏమంటున్నా నేను, ప్లేన్ అంటే ఏం చెప్పాలి? ఏ సర్ఫేస్, ఏదో ఒక సర్ఫేస్ దట్ హ్యాస్ వాట్ ఎండ్లెస్ వాట్ ఎండ్లెస్గా ఉండే సర్ఫేస్ని ఏమంటున్నాను నేను? ప్లేన్ అంటున్నాను. Plane means what? Surface which extends endlessly in all the directions. A surface which extends endlessly in all directions is called as what? Plane. A plane kuda manamu gurtupetukovali. Plane also has what? Infinite number of points. This also has infinite number of points. This also has infinite number of points. లైన్ సెగ్మెంట్ ఆల్సో హ్యాస్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉంటావు అనేది అన్నిటికీ కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొకసారి ప్లేన్ ఫిగర్స్ అంటాడు. ప్లేన్ ఫిగర్స్ అంటే ఏంటంటే ప్లేన్లో గీయబడే ఫిగర్స్ అన్నీ కూడా ప్లేన్ ఫిగర్సే. ప్లేన్ మీద గీయబడే ఫిగర్స్, ద ఫిగర్స్ విచ్ కెన్ డ్రా అపాన్ ఏ ప్లేన్, దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? ప్లేన్ ఫిగర్స్. సో దిస్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, దీస్ ఆర్ ఆల్ ప్లేన్ ఫిగర్స్. Now let me take a cone or what? Cube. Cone కానీ క్యూబ్ కానీ దీని మీద గీయగలుగుతామా? గీయలేము, బికాస్ దట్ ఈస్ ద 3-dimensional పిక్చర్. ఆ 3-dimensional పిక్చర్ కాబట్టి దాన్ని గీయలేము. అవి ప్లేన్ ఫిగర్స్ కావు. ప్లేన్ మీద గీయబడే ఫిగర్స్ మాత్రమే ప్లేన్ ఫిగర్స్. ప్లేన్ మీద గీయబడే ఫిగర్స్ మాత్రమే మనము ప్లేన్ ఫిగర్స్గా మనము తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఇంట్రడక్టరీ పార్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేసినాము మనము. ఫస్ట్ ఏంటిది? పాయింట్. సెకండ్ ఏంటిదిరా? మనము సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేసాము? చెప్పండి, ఏం డిస్కస్ చేసినాము? సెకండ్ పాయింట్. సో పాయింట్ తర్వాత లైన్ సెగ్మెంట్. పాయింట్ తర్వాత ఏం డిస్కస్ చేసినాము? లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ తర్వాత ఏం డిస్కస్ చేసాము? రే డిస్కస్ చేసాము. రే తర్వాత ఏం డిస్కస్ చేసాము? లైన్ డిస్కస్ చేసాము. లైన్ తర్వాత ఏం డిస్కస్ చేసాము? ప్లేన్ డిస్కస్ చేసాము. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా జస్ట్ డెఫినేషన్స్ అండ్ వాట్ బ్రాడ్ ఐడియా, ఒక చిన్న ఐడియా మీకు దాని మీద కనుక ఉన్నట్టయితే
సో వాట్ ఎవర్ మేబీ ద క్వశ్చన్స్ ఫ్రేమ్డ్ అపాన్ దిస్ కాన్సెప్ట్ we are able to రైట్, మనం ఈజీగా వ్రాయగలుగుతాం. కాపీ చేసుకోండి. Now let we stop our class here. This is the Maths Foundation class 52. So Maths Foundation class 52. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, బోర్డు మీద ఏ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నెక్స్ట్ వన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా రావడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్, సో మెమరైజ్ దెమ్ అండ్ టోల్డ్ టు యువర్ ఫ్రెండ్. సో నా ఆఫ్టర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, homework. So homework I will give you what 15 or 20 questions under what this homework. ఈ కాన్సెప్ట్ మీద homework questions ఇస్తాను. After this what exam. So exam number is what 52. 52లో ఎక్కడి నుంచి వస్తుంది, 46 నుంచి 52, 7 days. సో 7 days, దీనికంటే ముందు ఉన్న 7 days క్లాసెస్ మీద ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కాబట్టి 7 days ప్రిపేర్ కండి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ అవర్ క్లాస్. ఎవరికైతే ఇవన్నీ చేయాలనుకుంటున్నారో, ఇవన్నీ రాయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF 7673973409. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మెటీరియల్స్ అన్నీ పంపిస్తారు. ఓకేనా, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.